ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సంక్షేమ పథకాల్లో భాగంగా వచ్చిన నిధులను లబ్ధిదారులకు అందజేయడం వాలంటీర్ల ప్రధాన బాధ్యత. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వివాదం చెలరేగింది. వాలంటీర్ల సేవల వినియోగంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా బాటపట్టారు. రెండు వేల 19 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పురుడు పోసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడమే వాలంటీర్ల వ్యవస్థ అసలు లక్ష్యం. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాలలో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు 2.5 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనమిస్తారు. తమ క్లస్టర్ పరిధిలోని ఇండ్లకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడడం, లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా వచ్చే నగదు అందించడం వాలంటీర్ల ప్రధాన పని. అయితే వాలంటీర్ల వ్యవస్థపై తొలి రోజుల్లోనే రాజకీయ విమర్శలొచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. గౌరవ వేతన రూపంలో వాలంటీర్లకు ప్రజాధనమిస్తూ వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని జనసేన అధినేత ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్ల వ్యవస్థే కారణమని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులకు వాలంటీర్లు సేకరించిన సమాచారమే కారణమవుతోందన్నారు జనసేన అధినేత. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటాం తెలియజేసుకుంటాను. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా వాలంటీర్ల వ్యవస్థపై ఎన్ని విమర్శలొచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయలేదు. వాలంటీర్ల వ్యవస్థకు అండగా నిలబడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వాలంటీర్లు అందజేసిన సేవలకు గాను వారిని అభినందించారు. అంతేకాదు ప్రతి ఏడాది వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి నగదు పురస్కారం కూడా అందజేశారు. శాసనసభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వ సొమ్మును గౌరవ వేతనంగా తీసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ఈసీకి విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో వాలంటీర్ల సేవలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అలాగే ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫలితంగా ప్రతి నెల వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీకి తాజాగా బ్రేకులు పడ్డాయి. ఏది ఏమైనా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు జోడుగుర్రాల్లాంటివి. పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండిటి మేళవింపు అవసరం. ఈ రెండు అంశాలు కలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది.
ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.